ఫిబ్రవరి 4th రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకగ్రీవ ఆమోదింపజేసి దానికి చట్టరూపం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆ యొక్క నిర్ణయాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం స్వాగతిస్తూ ఉన్నది, సంఘీభావం తెలుపుతా ఉన్నది ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నది. ముఖ్యంగా మరి పెద్దల మందకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళ నుంచి జరిగిన ఈ పోరాటానికి ముగింపు పలికి చరిత్రకెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు ఇచ్చినప్పటికీ 29 రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క వర్గీకరణను చేయాలని తీర్మానించడము, మరి ఏకగ్రీవంగా సభ ఆమోదించడము, దానికి మరి మినిస్ట్రీ సబ్ కమిటీ ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయినాయి. కాబట్టి అందరం కూడా దీన్ని సంతోషం వెలుబుస్తున్నాము. చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎట్ ద అవుట్సెట్ సామాజిక ఉద్యమాలకు ఒక ఊపిరై 30 సంవత్సరాలు ఎడతెగని పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ గారి మరియు యావత్ మాదిగ జనాల యొక్క మాదిగ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కలిసికట్టుగా ఎడతెరిపి లేకుండా పోరాటం చేసిన తమ యొక్క కోరికలకు అనుకూలంగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి తెరదింపిన డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి యావత్ మాదిగ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క పోరాట ఫలితాలు ఈ 30 సంవత్సరాల నుంచి మాకు దక్కలేదని చేసినటువంటి ఈ ఫలితాలు ఇక నుంచి మాదిగ విద్యార్థులు, ఉద్యోగస్తులు వారు అనుభవిస్తారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ఏదైతే నిన్న తీర్మానం చేసినరో మరి భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ పోరాటం కూడా కొన్ని రాష్ట్రాలలో విస్తరించినా కానీ ఒక వర్గీకరణను ఇటు కులగణన కానీ ఎస్సీ వర్గీకరణను కానీ చేసిన యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయిగా యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు ఈ ప్రభుత్వానికి మిగులుతుందని మేము నమ్ముతున్నాము. దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యలో నిన్న చేసినటువంటి వర్గీకరణకు కొన్ని ఏదో ఒకటి కొన్ని విషయాలలో ఇంకో సరిగా లేదని చెప్పేసి అంటున్నారు. ఆ టెక్నికల్ విషయాలు ఏదన్నా ఉంటే ప్రభుత్వం ఆలోచన చేసి సరిచేస్తుందని చెప్పేసి కూడా మా మేధావుల తరఫున మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఇంత సాహసం చేసినటువంటి పనికి ఆ యొక్క చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉంటే అవి సరిచేస్తారని చెప్పేసి మేము నమ్ముతూ మా మాదిగ మేధావుల తరఫున మేమందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మిత్రులందరికీ గతంలో ఎవరికి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో వ్యక్తిగత అటు రాజకీయ పార్టీలు కానీ సామాజిక ఉద్యమాలు చేస్తున్న అందరు పెద్దలు కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద పగలు కానీ కొట్లాటలు లేవు. సిద్ధాంతపరంగా విమర్శించుకుంటారు, మాట్లాడుకుంటారు, చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వ్యక్తిగత పగలు లేవు. కాబట్టి ఈ రిజర్వేషన్ వర్గీకరణ దాదాపు పూర్తయిందని చెప్పేసి మనందరికీ తెలుసు. భవిష్యత్తులో నిన్నటి మొన్నటి వరకు కూడా విడిపోయి పోరాటం చేసిన వాళ్ళందరూ కలిసి తమకు రావాల్సినటువంటి ఎన్నో రకాల హక్కులను కలిసి పోరాటం చేసి అన్నదమ్ముల లెక్క విడిపోయినా కానీ కలిసి ఉండాలని చెప్పేసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయి మళ్ళీ అన్నదమ్ముల లెక్క ఎట్లా కలిసి ఉంటుండ్రో భవిష్యత్తులో కూడా మనస్పర్ధలన్నీ వీడి కలిసి మన సమిష్టి హక్కుల కొరకు పోరాటం చేయాలని చెప్పేసి నేను పూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత గొప్ప చారిత్రక నిర్ణయం జరిగింది. మాదిగలకి ఎస్సీ కుల కేటగిరీషన్కి దానికి సంబంధించిన ప్రెస్ మీట్ మీద వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరము తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలందరము మేధావులమి అందరము మేము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే
ఇన్ని సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా మా సమాజం కోసం కష్టపడిన కొట్లాడి తెచ్చినటువంటి మా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ కేటగిరైజేషన్ సబ్ కేటగిరైజేషన్ని అతి తక్కువ కాలంలో అంటే గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఈ కట్టుబడి ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వస్తూనే ఉంది. ఆ మాట నిలబెట్టుకోవడానికి గవర్నమెంట్ రాగానే వెంటనే మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అంటే ఆగస్టు 1న వచ్చిన తీర్పుకి వెంటనే మంత్రివర్గ ఉప కమిటీ ఏర్పాటు చేయడం, దానికి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని ఉప చైర్మన్గా, అలానే మిగతా మెంబర్లు అందరినీ సీతక్క కానీ, దుద్దుల శ్రీనివాస్ సార్ అయితేని, వీళ్ళందరూ శ్రీధర్ బాబు సారు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ అగైన్ మళ్ళా 1 మ్యాన్ కమిషన్కి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి షమీమ్ అఖ్తర్ గారు 82 రోజుల్లోనే ఈ యొక్క నివేదికనిచ్చేసి మీకు అందరికి తెలిసిందే మొన్న ఈ అసెంబ్లీలో పెట్టి మంత్రివర్గంలో ఆమోదం తెలవడం జరిగింది. దీనికి మేము అందరము సర్వదా ప్రతి ఒక్కరము మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలానే దామోదర్ రాజనరసింహ గారికి, అలానే సబ్ కమిటీ మెంబర్కి, అలానే 1 మ్యాన్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సెంటిమెంట్ ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకునేదాకా సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాయో, మాదిగల సెంటిమెంట్ కూడా తెలంగాణ సెంటిమెంట్ లాంటిదే. అది కొంతసేపు ఆగి ఎన్నో వడదొడుకులను ఎదుర్కొని ఎన్నో గ్రూపులుగా విడిపోయినా కానీ తిరిగి లక్ష్యం చేరుకునేటప్పుడు విడిపోయిన గ్రూపులన్నీ కూడా కలిసి చివరి దశలో మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి అన్ని సంఘాలు అన్ని గ్రూపులు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం అనేది మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. మీకు తెలుసు 2000 నుంచి 2004 దాకా వర్గీకరణ జరిగిన టైంలో ఎంతోమంది మాదిగలు బెనిఫిట్ అయ్యారనే విషయము మరి లెక్కల్లో చూసుకున్నప్పుడు మరి చాలా మంది 23,000 మంది ఉద్యోగాలు పొందిరు అతి తక్కువ కాలంలో. మరి 65 సంవత్సరాలుగా ఎంత నష్టపోయినామో ఆ నష్టాన్ని అంతా కూడా అంచనేసుకొని ఒక సంఘం కాదు అన్ని సంఘాలు అన్ని మేధావి వర్గాలు కూడా అంచనేసుకొని ఈ ఉద్యమాన్ని బలోత్పేతం చేయటానికి అందరూ చేయి కలిపి మరి ఉవ్వెత్తుని ఈ ఉద్యమాన్ని లేపారు. ఈ ఉద్యమం యొక్క రూపాన్ని గమనించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మాదిగల పట్ల పాజిటివ్గా ఉండి ఆ రోజు ఉషా మెగా కమిషన్ వేసింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మేము మొదటిగా 29 రాష్ట్రాలలో మేమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి ముందే హర్యానా పంజాబ్లో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. మనం 3వ రాష్ట్రంగా చెప్పుకోవాలి. అయినా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అనేక అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టి తను ఇచ్చిన మాటకి నిలబడ్డ మహబూబ్ నగర్ బిడ్డ, రెడ్డి బిడ్డ, మొత్తం ఈ మాదిగ సమాజం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పి మేము చెప్తూ, మరి 32 లక్షలుగా ఉన్నటువంటి 2011 జనాభా 32 లక్షల చిల్లర ఇప్పుడు ఇంకా పెరిగింది. మరి మేమందరం కూడా గతంలో ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ వచ్చాం. కొంతమంది దుర్మార్గులు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా మాదిగలు ఏ రోజు పనిచేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. చాలా మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో మాదిగల హృదయంలో ఉండిపోయిండు. ఎందుకంటే ఈరోజు ఆ ప్లేస్లో ముఖ్యమంత్రి గారి ప్లేస్లో
ఇంకెవరున్నా కూడా అవునో కాదో ఇంత పెద్ద పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయని ఇంతకుముందు చెప్పినా నేను అవుతుందో కాదో చాలామంది లాబింగ్తో ఇదేమైనా అంశం వెనక్కిపోతుందా అనుకున్నారు. కానీ నేనైతే చాలా బలంగా చెప్పిన మన ఇంటలెక్చువల్స్ కానీ నేను ముఖ్యమంత్రి గారితో కొంచెం సన్నిహితంగా నాకు 15 ఏళ్ళ నుంచి నేను ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన పని విధానం నాకు తెలుసు కాబట్టి నేను చాలామంది మిత్రులతో చెప్పిన ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు పోరు అని చెప్పిన అదే విషయం ఈరోజు తెల్లతేటమైందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకోసమే తెలంగాణ సమాజం అంతా మాదిగ సమాజం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి మాదిగ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటం ఉండబోతుందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మాదిగల ఇంటలెక్చువల్స్ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా నేను. మనమంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇన్నేళ్ల పోరాటాన్ని గౌరవించి మన పట్ల ప్రేమ ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఈ మాదిగలు అనగారిపోయినారు, మాదిగలు వెనుకబడిపోయినారు, సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా వెనుకబడిపోయినారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని పైకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం కూడా అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందున్న పాత్రికేయ మిత్రులు అందరికీ నా యొక్క జయభీములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 4 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసిన దాన్ని నేను స్వాగతిస్తున్నాను. నేను ఆర్థికంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 1:9:5 ఈ వర్గీకరణ నాకు సమంజసంగా ఉంది. మేము సంతృప్తిగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా తర్వాత 4 అంచెల రిజర్వేషన్ను వాళ్ళు అమలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. విద్యలో, ఉద్యోగాలలో, ఉపాధిలో, రాజకీయంలో. మొన్న రాజకీయ ఎలక్షన్ల రిజర్వేషన్ చూసినట్లయితే మాదిగల తరఫున ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో లేరు. అసెంబ్లీలో కూడా తక్కువ సంఖ్యలో మాదిగలు వెళ్ళడం జరిగింది. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు, అది ఎంపీటీసీ ఎలక్షన్ అయినా, జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా, సర్పంచ్ల ఎన్నికలైనా ఖచ్చితంగా ఈ రేషియోను పాటించి రిజర్వేషన్ అమలు చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇక మాల సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పటి వరకు ఏదో హక్కుల కొరకు పోరాడుకున్నాం, ఇప్పుడు రాజ్యాధికారానికి కొరకు పోరాడుకోవాలని నేను వారిని స్వాగతిస్తూ మాతో పాటు కలిసి పనిచేయాలని, రాజ్యాధికార దిశగా అడుగులేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లాగైతే తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ కలిసి అన్నదమ్ములలాగా ఉన్నాయో, మనం కూడా అన్నదమ్ములలాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందు చెప్పినట్టుగా మరి 30 సంవత్సరాలుగా జరుగుతున్న వర్గీకరణ ఏబిసిడి పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న వెల్లడించినట్లు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టిన సందర్భంగా మరి ఈ యొక్క మాదిగ మేధావుల ఫోరము, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ మరి గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒక్క విషయము, ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో మాదిగ ఉపకులాలను, అదేవిధంగా సమాజంలో ఉండే సబ్బండ కులాలు, జాతులు, మతాలకు అతీతంగా మరి అందరినీ కూడగట్టి ఈ యొక్క వర్గీకరణను సాధించే దిశలో పాలు పంచుకున్నటువంటి ఈ వర్గీకరణ ఉద్యమంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషి, తన జీవితం సర్వం దీనికి దారపోసిండు. అవునన్నా కాదన్నా అభినవ సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఈరోజు దానికి నిదర్శనమే ఈ వేదిక మీద ఉన్న మెజారిటీ సభ్యులము 30 సంవత్సరాల ఉద్యమ ఫలితమే మేమందరం ఇక్కడ ఉండి మీతో మాట్లాడడానికి సందర్భం ఆశించింది. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క వర్గీకరణ చిరకాల వాంఛ అయినటువంటి మాదిగ ఉపకులాల చిరకాల వాంఛ అయినటువంటి వర్గీకరణను బిల్లు పెట్టి సాధించినటువంటి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు, అదేవిధంగా ఏకసభ్య కమిషన్కి అందరికీ మరొక్కసారి ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో 30 సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి కులము, మతము, జాతి లేకుండా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అదేవిధంగా అందరూ సంఘీభావం తెలిపి
సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ఈ ఒక రూపం దాల్చే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాలుగా మీ రాత, మీ విజువలైజేషన్ మా ఉద్యమానికి అండదండగా నిలబడింది. మీ మీడియా లేకపోతే మాకంటూ మీడియా లేదు, మాకంటూ మీడియా అధినేతలు లేరు. కానీ ఇది ఒక సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండ్ అని మీరందరూ భావించటం వలన పతాక శీర్షికలుగా ఎన్నడూ 30 ఏళ్ల కిందట మా వర్గాల పేర్లు, మా కులాల పేర్లు, మా నాయకుల పేర్లు పత్రికల్లో, టీవీలలో వచ్చిన సందర్భం లేదు. కానీ 30 ఏళ్ళ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో 1994 నుంచి ఆ ఉద్యమం మొదలైనప్పటి నుంచి మీరు మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని, మా పోరాటాన్ని పతాక శీర్షికలుగా రాసి ఈ మొత్తం సమాజం మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన ప్రయత్నానికి మొట్టమొదలు మా తరపున మొత్తం 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిపి 1 కోటి మంది మాదిగల తరపున మీడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి, నిటారుగా నిలబడి, విశ్రాంతి లేకుండా 30 ఏళ్ళు ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి, ఒప్పించి న్యాయమైన డిమాండ్ కోసం కృషి చేసిన ఈ ఫలితం వచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగన్నకి ఈ సందర్భంగా మాదిగ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక 3వ వ్యక్తి, ఒకవైపు మీడియా, మరోవైపు ఉద్యమం, ఉద్యమ నాయకత్వం. ఎంత ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని ఎక్కడో ఒక చోట లాజికల్ ముగింపు పలకవలసింది ప్రభుత్వమే. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా తార్కికమైన ముగింపు పలకాలి. ఆ తార్కికమైన ముగింపు పలకాలంటే చట్టసభలే ఆ పని చేయాలి. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు మాదిగల ఓట్లని అనేక పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా ఈ వరుసలో 1/2 డజనుకు పైగా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ 1/2 డజను ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి మాదిగలకి న్యాయం చేశాడు. ఒక 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు న్యాయం జరిగిన సందర్భంలో వర్గీకరణ ఫలితం వలన ఉద్యోగం పొంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందిన ఒక ఇద్దరం, నేను ప్రొఫెసర్ సి కాసిమ్గా నేను, ప్రొఫెసర్ మల్లేశం గారు ఈ వేదిక మీద 2000 సంవత్సరంలో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు ఫలితాన్ని పొందిన వాళ్ళం ఈ వేదిక మీద ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ చట్టం చేస్తామని తిరిగారు తప్ప ఎవ్వరు మాదిగల కోసం చట్టం చేయలే. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు వేయించుకున్నారు, ప్రలోభ పెట్టారు, హామీలు ఇచ్చారు. మాదిగలు ఆశపడ్డారు. రాజశేఖర రెడ్డి చేస్తారని ఆశపడ్డాడు, రోషయ్య చేస్తారని ఆశపడ్డారు, చివరికి కేసీఆర్ చేస్తారని ఆశపడ్డారు. కానీ ఎవ్వరూ చేయలే. మాటలు మాత్రం ఇచ్చారు, హామీ మాత్రం ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి నాకు తెలిసి కనీసం 2005-06 నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమం పట్ల సానుభూతితో ఉన్నాడు. స్వయంగా ఆయన, నేను చాలా వేదికలు షేర్ చేసుకున్నాం. ఢిల్లీలో మాదిగ విద్యార్థులు ఎంఎస్ఎఫ్ అనే సంఘం సభ జరిపితే 10,000 మందితో
ఆ సభా వేదిక మీద పార్లమెంటు నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను మందకృష్ణ వేదిక మీద ఉన్నాం. ఆ ఢిల్లీ సభకు వచ్చి మాట్లాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నేను మాదిగల పక్షం, న్యాయం పక్షం, సామాజిక న్యాయం పక్షం. మా ఊరిలో మాదిగలు నాకు స్నేహితులు ఉన్నారు. వ్యవసాయ పనుల్లో మేము భాగంగా ఉంటాం. నేను జెడ్పీటీసీ గెలవడానికి, తర్వాత ఎమ్మెల్సీగా గెలవడానికి, తర్వాత నేను ఎంపీగా గెలవడానికి మాదిగలే కారణమయ్యారు. వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని ఢిల్లీలో మాట్లాడాడు. ఆ తర్వాత ఇక్కడనే మా అన్న పురుషోత్తం గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, ఆయన పుస్తకం రాశాడు. ఆయన జీవితాన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఇదే ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ ప్రెస్ క్లబ్లో ఆయన సభకు వచ్చాడు ముఖ్య అతిథిగా. నేను ఆ వేదిక మీద ఉన్నా. ఆనాడు నేను అడిగాను, ఆ రోజు మీరు మాట్లాడిన మాట ప్రకారం, ఢిల్లీలో మాట్లాడిన మాట ప్రకారం మా బాధ, పురుషోత్తమ్ గారు ఉద్యమం మొదలైనప్పటి నుంచి మాతో ఉన్నారు. ఈ సమస్యని ఈ పుస్తకంలో వ్యక్తమైంది, ఈ తెలంగాణ సమస్య పుస్తకంలో వ్యక్తమైందంటే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. నేను ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం మేము అన్నీ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టులు అన్నిటిని కూడా ఇదివరకే ప్రకటించున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం, ఈ 25-26 విద్యా సంవత్సరంలో మేము అతి త్వరగా ముఖ్యమంత్రితోని అతి త్వరలో ఈ చట్టం తీసుకొచ్చేసి ఈ విద్యా సంవత్సరంలోనే విద్యా ఉద్యోగ రంగాలలో అన్నిటిలో ప్రభుత్వము ఏదైతే కేటగిరైజేషన్ చేసిందో అదే రకంగా కంపల్సరీ అమలయ్యేటట్టు చూస్తామని చెప్పేసి యావత్ మిత్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున నేను హామీ ఇస్తున్నాను.